కాంబోజ నగరంలో విమలుడనేవాడు ఉండేవాడు. అతడు ధనవంతుడైనను మంచి మనసున్నవాడు. అతని భార్య కుటిల మాత్రం పేరుకు దగ్గ స్త్రీ. ఎవరైనా తన ఇంటికి వచ్చి దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగితే తను, నేను విననిది నీకు రానిది, ఈ భూమిలో లేనిది ఒక కథ చెబితే నీకు మంచినీళ్ళు ఇస్తాను, మంచినీళ్ళేంటి చల్లని మజ్జిగ కూడా ఇస్తాను అని చెప్పేది. ఒకరోజు వాళ్ళ ఇంటికి శాంతుడనేవాడు వచ్చాడు. ఓ, తప్పకుండా ఇస్తాను. కానీ నేను విననిది నీకు రానిది, ఈ భూమిలో లేనిది ఒక కథ చెబితే చల్లని మజ్జిగ ఇస్తాను. అలాగే చెబుతాను అని కథ చెప్పసాగాడు. కథ మొత్తం విన్న తరువాత, ఓసి, ఇంతేనా? నాకు తెలిసిన కథే చెప్పావు. నీకు మంచినీళ్ళు ఇవ్వడం కుదరదు. వెళ్ళు ఇక నుంచి. శాంతుడు జరిగిందంతా వెళ్ళి విక్రమార్కుడికి చెప్పాడు. విక్రమార్క, నేను ఒక ఇంటికి దాహానికని వెళితే ఆ స్త్రీ, నేను విననిది నీకు రానిది, ఈ భూమిలో లేనిది ఒక కథ చెప్పమని అడిగింది. అయినా కూడా నేను కథ చెబితే నా మంచినీళ్ళు ఇవ్వడం కుదరదు, ఈ కథ నాకు ముందే తెలుసు, వెళ్ళు అని చెప్పింది. అవునా? అయితే ఆ స్త్రీకి నేను బుద్ధి చెప్తానులే. అమ్మా, చాలా దాహంగా ఉంది, తాగడానికి కొన్ని మంచినీళ్ళు ఇస్తావా? ఇస్తాను. కానీ నీకు రానిది, నేను విననిది, ఈ లోకంలో లేనిది ఒక మంచి కథ చెబితే ఇస్తాను. అమ్మా, నాకు చాలా దాహంగా ఉంది. ఈ నగరానికి ప్రవేశించేటప్పుడు తోటలో విమలుడు అనే మంచి వ్యక్తి ఉన్నాడు అని అతడి దగ్గరికి వెళ్ళి, దాహం వేస్తుంది, తాగడానికి కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగితే అతడు తన భార్యతో సరసములు ఆడడంలో బిజీగా ఉన్నాడు. నేను మళ్ళీ మళ్ళీ దాహంగా ఉంది అనగడంతో అతడు నన్ను కొట్టడానికి వచ్చాడు. అతడు తన భార్యను తీసుకుని తూర్పు దిక్కున వెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చేసరికి చాలా దాహం వేస్తుంది. మంచినీళ్ళు తాగిన తర్వాత నీకు కావలసిన కథ చెప్తాను. ఆ మాటలు విన్న కుటిల కోపంతో తన భర్త పరస్త్రీతో ఉన్నాడు అనుకుని అక్కడి నుండి తూర్పు దిక్కుకు బయలుదేరింది. మీరు ఇక్కడ కూర్చున్నారు, ఎవరు మీరు? ఈ ఇంటామె ఎటు వెళ్ళింది, మీరేమైనా చూసారా? నేను ఈ ఇంటామెను దాహం వేస్తుంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాను. ఆమె నా మాటలు పట్టించుకోకుండా తన ప్రియుడితో తూర్పు దిక్కుకు వెళ్ళింది. ఆ మాటలు విన్న విమలుడు ఏమీ ఆలోచించకుండా అతడు కూడా తూర్పు దిక్కుకు వెళ్ళాడు. ఇంతలో పొరుగురికి వెళ్ళిన విమలుడి తల్లి వచ్చింది. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళారు నాయనా? నువ్వేమైనా చూసావా? అమ్మా, ఈ ఇంటి యజమాని పుత్రుడు చనిపోయాడని అతనిని పూడ్చిపెట్టడానికి వాళ్ళిద్దరూ కలిసి తూర్పు దిక్కుకు వెళ్ళారు. ఆ తర్వాత తూర్పు దిక్కున ముగ్గురు ఒకచోట కలుసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వారు ఏడుపు ఆపి ఒకరి విషయం ఒకరు తెలుసుకొని ఇంటికి బయలుదేరారు. వీరి ముగ్గురు ఇంటికి వచ్చేలోపే విక్రమార్కుడు ఆ ఇంటి లోపలికి వెళ్ళి వాసాలు దూలాలు లెక్కించుకున్నాడు. వారి ముగ్గురు ఇంట్లోకి వెళ్తుంటే వారి ముగ్గురిని అడ్డుకొని విక్రమార్కుడు ఇలా అన్నాడు. ఆగండి, మీరెందుకు ఈ ఇంట్లోకి వెళ్తున్నారు? ఈ ఇల్లు నాది. మా ఇల్లును పట్టుకొని నీ ఇల్లు అంటావేం? నడు, పెద్ద మనుషుల దగ్గర తెలుసుకుందాం. ఈ ముగ్గురు కూడా నా ఇంటిలోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఈ ఇల్లు నాది. ఈ ఇల్లు తనదంటున్నాడు. ఈ ఇల్లు మాదని మీకు తెలియదా? ఓ, ఈ ఇల్లు మీదైతే ఇంట్లో ఎన్ని వాసాలు ఉన్నాయో దూలాలు ఉన్నాయో చెప్పండి. ఈ ఇల్లు వారిదే నాయనా. నువ్వు ఇలాంటి అన్యాయానికి ఎందుకు పూనుకుంటున్నావు? అయ్యా, ఇతని ఇల్లాలు దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగితే నీకు రానిది, నేను విననిది, ఈ లోకంలో లేనిది ఒక కథ చెప్పమని అడుగుతుంది. అందుకే ఈవిడకి ఈ కథ చెప్పాను. అతను చెప్పింది విని అతని యుక్తినందరూ మెచ్చుకున్నారు. కుటిల అప్పటినుంచి తన కుటిలత్వాన్ని మానుకొని మంచిగా ఉండడం మొదలుపెట్టింది.